పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణితోటి కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే క్యాంపు కార్యాలయం మీద ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ దాడి చేయాలి, వాళ్ళు అనుకున్నది చేయాలనే ఒక పథకంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడే జిల్లా పోలీస్ అధికారులతో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఇక్కడ భారత రాష్ట్ర పార్టీ నాయకులు, భారత రాష్ట్ర పార్టీ కార్యకర్తలు ఉంటారు. మరి వారి మనోభావాలు మా మనోభావాలు దెబ్బతినేలాగా ఎంత ఏ రకంగా వ్యవహరించినా కానీ ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పినాం. పట్టణ సిఐ గారు, క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది, తప్పకుండా దాన్ని కాపాడుతాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి అల్లరి జరగకుండా చూసే బాధ్యత నాదని చెప్పేసి ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ గుండాలను, కాంగ్రెస్ కార్యకర్తలను సాధారణంగా తీసుకొని వచ్చి వారిని వచ్చేటట్టుగా చేసి ఆఫీస్ మీద దాడికి పూనుకుంటుంటే కూడా వాళ్ళని ఎక్కిచ్చేసి అడ్డుకున్న నిరసన కార్యక్రమం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, మా మిత్రులందరినీ కూడా చావబాది లాఠీ చార్జ్ చేసి కొంతమందికి 25-30 మంది తీవ్రంగా గాయపడ్డారు, కొంతమందికి చేతి ఫ్రాక్చర్ అయింది, ఒకరికి కన్ను దెబ్బతిన్నది. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయడం, పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా బదులా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అనుకుంటా ఉన్నారు. ప్రజలను మోసం చేసిండ్రు, ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి దొంగ బ్యాగులు మెసేజ్, దొంగ అబద్ధాలు చెప్పి నాయకత్వంలోకి, మన అధికారంలోకి వచ్చి ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ఒక 4-5 సార్లు ప్రజల చేతిలో ఓడించబడి ప్రజలు ముఖం మీద ఉంచినా కానీ నేనే నాయకుడిని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ బాధ్యుడు ఇదంతా రెచ్చగొట్టి చేపిస్తూ ఉన్నాడు. తప్పకుండా బదిలా ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసిండ్రు కేటీ రామారావు గారు. ఇలా కేటీ రామారావు గారి ఆఫీస్ అంటే అదొక ఆపన్న హస్తం. అందరికి కూడా ఆపదలో ఉన్నవారికి, అభాగ్యులకు, నిర్భాగ్యులకు సేవలు అందించే ఒక సేవా కేంద్రం లాగా. అంతే తప్ప అది కేటీ రామారావు గారికి సంబంధించి వ్యక్తిగత కార్యక్రమాలు ఇంకోటి చేసే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసే ఆఫీస్ కాదు. ప్రజలందరికీ సేవలు అందించే ఆఫీస్ అది. దాని మీద ఈ ఫోటో ఉండాలి, ఆ ఫోటో ఉండాలి. దొంగల ఫోటో ఎందుకు పెడతామా? దొంగతనం చేసి బ్యాగులు మోసి ఇలా వచ్చినవాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి కోట్లాది మంది హృదయాల్లో, లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత. ఇలా సిరిసిల్ల అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కేర్ ఆఫ్ కేటీఆర్ అని చెప్తారు. అట్లాంటిది అభివృద్ధి చేసి చూపించి సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారి వారికి సంబంధించిన దాన్ని నువ్వు ఏం చేసినా, ఎంత చెరిపేయాలనుకున్నా కానీ చెరిపేయాలో రేవంత్ రెడ్డి. నీ అల్లరి మూకలు, నీ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవన్నీ కూడా ప్రజల చేతిలో శిక్షించబడే రోజులు దగ్గరున్నాయి. తప్పకుండా ఇలా జరిగిన జాడికి బదులా ఉంటుంది. ఇలా పోలీసు వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చి మేము క్యాంప్ ఆఫీసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన క్యాంప్ ఆఫీస్ సంబంధించి జరగనీయం, మేము ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పేసి మాది బాధ్యత అని చెప్పిన టౌన్ సిఐ కూడా దగ్గరుండి కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి మరకండకుండా, ఎలాంటి దుమ్ము పడకుండా వాళ్ళని మంచి జాగ్రత్తగా బస్సులలో పంపించేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఒక గుండాల వల్లే లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యంగా వారిని కొట్టి చేసి హింసించిండ్రు. బరాబర్ చూస్తాం, మిత్తితో సహా చెల్లిస్తాం. ఇలా మీరు కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండొచ్చు. అతి త్వరలోనే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గర పడతా ఉన్నది. ఇలా మీరు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు చెప్పి మీరు మోసపోతే బరాబర్ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలా జరిగిన సంఘటనకు మా నాయకులను తీసుకొచ్చి అదుపులోకి తీసుకొని ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇప్పుడు ఎస్ఐ గారిని అడుగుతాం, సిఐ గారిని అడుగుతాం, లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మా ఊళ్ళను విడుదల చేసే వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ ముంగడికి వెళ్ళి కదలేదు లేదు. అట్లాగే పార్టీ క్యాంప్ ఆఫీస్ మీదకి దాడికి వచ్చిన కాంగ్రెస్ గుండాల మీద కేసు పెట్టే వరకు కూడా మేము ఊరుకోబోం, ఇక్కడ నుంచి కదిలేదు పోమని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని చెప్తా ఉన్నాం.